పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్పై గందరగోళం నెలకొంది. బండి భగీరథ్కు బెయిల్ కోసం చట్టాన్నే తుంగలో తొక్కారా బండి సంజయ్? ఇక రేవంత్ రెడ్డి కుమ్మక్క స్క్రిప్ట్లో భాగంగానే బెయిల్ డ్రామా నడిపారా? బండి భగీరథ్ పరీక్ష రాయటానికి బెయిల్ తీసుకున్నాడా లేక బెయిల్ కోసం పరీక్షను సాకుగా మార్చుకున్నాడా? బెయిల్ డ్రామా కాంగ్రెస్ బీజేపీ రాజకీయ స్క్రిప్ట్లో భాగమా అన్న అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్కు తాత్కాలిక బెయిల్ వెనుక ముఖ్యమంత్రి పరోక్ష హస్తం ఉన్నదన్న సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుట్రతో బాధిత బాలిక భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఇద్దరు అగ్రనేతల నాటకంతో బాధిత కుటుంబం విలవిలలాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు విచారణ సమయంలో నిందితుడి నేర చరిత్రపై ప్రశ్నించకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన పబ్లిక్ ప్రాసిక్యూటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కేసులో బాల్కసుమన్కు బెయిల్ రాకుండా ప్రత్యేక జీవో తెచ్చి స్పెషల్ పీపీని పెట్టిన ప్రభుత్వం అదే పని బండి భగీరథ్ కేసులో ఎందుకు చేయలేదు? అంటే కేంద్ర మంత్రి పుత్రుడికి ఒక న్యాయం, అక్రమాలను ప్రశ్నించిన సుమన్కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. భగీరథ్ బెయిల్కు సంబంధించిన ఆర్డర్ కాపీని బాధితురాలికి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇది ముమ్మాటికి న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. నిందితుడికి స్పెషల్ సప్లిమెంటరీ ఎందుకు? భగీరథ్ 2023 నుంచి 2026 వరకు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నాడని, గతంలో తోటి విద్యార్థులపై దాడి చేస్తే అతన్ని సస్పెండ్ చేశారని ఆర్ఎస్పీ గుర్తు చేశారు. 3 ఏళ్ల కోర్సులో పరీక్షలు రాయకుంటే జీవితం ఆగమవుతుందని బెయిల్ ఇవ్వడం బాధాకరమని, వాస్తవానికి చెర్లపల్లి జైలులో కూడా అంబేద్కర్ సెంటర్ ఉన్నదని, భగీరథ్ కోసం అక్కడే పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఒకవేళ కాదంటే కోర్టు అనుమతి తీసుకుని పరీక్ష ఉన్న రోజు కేంద్రానికి తీసుకెళ్లి సాయంత్రం తిరిగి జైలుకు తీసుకురావచ్చని తెలిపారు. భగీరథ్ కేసులో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఎందుకో అర్థం కావడం లేదని వాపోయారు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్ కావడం, మరి ఆ విషయంలో పోలీసులు, తెలంగాణ పోలీసులు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కేసును మొదటి రోజు నుంచే నీరుగార్చే ప్రయత్నం చేసి బండి భగీరథ్ను జైలుకు కూడా పోకుండా చాలా చిన్న చిన్న సెక్షన్లు పెట్టి పేట్ బషీరాబాద్లో కేసు బుక్ చేసినప్పుడు, అదేవిధంగా బాధితురాలిని నిందితురాలిగా ముద్ర వేసి ఆ అమ్మాయిని ఈ సభ్య సమాజం నుంచి వేరు చేసే ప్రయత్నం చేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి మీదనే అక్రమంగా హనీ ట్రాప్ అనే కోణం తీసుకొచ్చి ఆమె మీద దుర్మార్గంగా ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ముందరుండి ఎదురొడ్డి నిలబడ్డది భారత రాష్ట్ర సమితి మాత్రమే. జూన్ 20న స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిశాయని ఆర్ఎస్పీ చెప్పారు. కానీ భగీరథ్ కోసం జూన్ 22 నుంచి 26 వరకు మరోసారి స్పెషల్ సప్లిమెంటరీ పెట్టడంలోని ఆంతర్యమైందని ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్లోని 3వ పేరాలో మరో 10 రోజుల తర్వాత వైవా ఉంటుందని చెప్పడం వెనుక బెయిల్ పొడిగించే ఉద్దేశం స్పష్టంగా కనబడుతున్నదని చెప్పారు. పీపీ ఉద్దేశపూర్వకంగానే నిందితుడి నేర ప్రవృత్తి, చరిత్రను దాచిపెట్టారని ఆరోపించారు. పీపీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్తుందని స్పష్టం చేశారు. బాలికకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్కసుమన్ చెంచల్గూడ జైల్లో ఉంటే ఆయనను జైలు నుంచి బయటికి రాకుండా గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చి స్పెషల్ పీపీని అపాయింట్ చేసింది. నేను ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు బల్కసుమన్ జైలు నుంచి బయటికి రాకుండా ఆయన మీ అన్యాయాల్ని, అక్రమాలను, సింగరేణిలో జరుగుతున్న అక్రమాలను వీటన్నిటిని ప్రశ్నిస్తున్నారని, మీరు ఆయన గొంతు నొక్కాలని చెప్పేసి మీరు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి లోయర్ కోర్టు పోలీసు కస్టడీని రిజెక్ట్ చేసినా కూడా మీరు హైకోర్టులో పోయి అప్పీల్ చేసిండ్రు. మరి
కరెక్ట్ ఇక్కడనే కట్ చేస్తే మేడ్చల్ మల్కార్గిరి కోర్టులో ఒక స్పెషల్ పీపీని ఎందుకు అపాయింట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు? ఈ కేసులో ఒక సిట్ ఎందుకు వేయలేదు మీరు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వేయలేదు? ఎందుకు మీ ఆఫీసర్లు ఆ అమ్మాయి ఇంటికి పోవడం లేదు? ఆ అమ్మాయికి 164 స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకంటే మీకు తెలుసు ఆ అమ్మాయి 164 స్టేట్మెంట్ వచ్చిన వెంటనే బండి సంజయ్ జైలుకు పోవాల్సి ఉంటుంది. భగీరథ పోక్సో కేసులో కేంద్ర మంత్రి సంజయ్, ఆ పార్టీ నేత సంగప్పకు సమాన పాత్ర ఉన్నదని ఆర్ఎస్పీ ఆరోపించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో వారిద్దరి పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. బండి సంజయ్ ఇంటికెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో బాధితులను బెదిరించేందుకు యత్నించారని గుర్తు చేశారు. మేడ్చల్ కోర్టులో 9 సార్లు బెయిల్ దరఖాస్తును తిరస్కరించారని, కానీ పోలీసులు ఈ విషయం బాధితురాలికి చెప్పకపోవడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. పోక్సో కేసు 2020 ప్రకారం సెక్షన్ 4 క్లాజ్ 2 F ప్రకారం కేసు పురోగతిని బాధితులకు చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలి. నిందితుడి కన్వెన్షన్ గురించి తెలియజేయాలి. విచారణాధికారి బిజీగా ఉంటే మహిళా పోలీసు అధికారినైనా పంపించి సమాచారం ఇవ్వాలి. 193 BNS ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని వెల్లడించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వగా ఫార్చునర్ కారులో వెళ్లిపోయాడని చెప్పారు. అసలు బెయిల్ సమాచారం బాధిత కుటుంబానికి తెలుసా? బాధితురాలి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారా లేదా? బెయిల్ నిర్ణయంలో బాధితురాలి భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? బాధితురాలికి సమాచారం లేకుండా బెయిల్ అనుమానాస్పదం కాదా? పోక్సో కేసులో బాధితురాలికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలన్న రూల్ లేదా? మరి తెలంగాణ పోలీసులు ఎందుకు దీన్ని విస్మరించారని జనం మండిపడుతున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతున్నది? పరీక్ష మాత్రమే ముఖ్యమా? సాక్షుల భద్రత ముఖ్యం కాదా? ఒక పరీక్ష మళ్లీ వస్తుంది, కానీ సాక్షి భయపడితే వారికి ధైర్యం మళ్లీ వస్తుందా? ఎగ్జామ్కు సప్లిమెంటరీ ఉంటుంది, న్యాయానికి ఉంటుందా?